గ్రంథం ఫకీర్ పార్ట్ 2. ఆహ్లాదంగా ఉంది. ఆ రోజు ఆకాశం మేఘావృతమై ఉంది. చల్లని చిరుగాలి వాళ్ళ ముఖాలని శరీరాలని తాకి సేద తీర్చింది. రుద్రకి తన బాల్యం గుర్తొచ్చింది. వాళ్ళిద్దరూ ఒక మర్రి చెట్టు క్రింద కూర్చున్నారు. మర్రి చెట్టు పైన ఎన్నో పక్షులు. అవి ఖచ్చితంగా సేద తీరుతూ ఆ మర్రి చెట్టును తమ స్వంత ఇంటిలా ఫీల్ అవుతూ ఉన్నాయి. కొన్ని గంటల పాటు ఆ మర్రి చెట్టు సామీప్యాన్ని అనుభవించిన రుద్రకి దానితో ఒక మాట కూడా మాట్లాడకపోయినా దానితో ఎంతో దగ్గరతనం ఏర్పడింది. ఆ మర్రి చెట్టు చుట్టూ ఓ ప్రపంచమే ఉంది అనిపించింది. పక్షులు కొమ్మల మీద కిలకిల రావాలు చేస్తూ ఉంటే ఉడతలు పైకి క్రిందికి పరుగులు తీస్తూ ఆడుకుంటూ ఉన్నాయి. సీతాకోక చిలుకలు పహారా కాస్తూ చీమల పొడుగాటి లైన్ల గుండా బారులుగా చెట్టు వెంబడి ప్రయాణిస్తూ ఆశ్చర్యంగా ఇదంతా గమనిస్తున్నాడు రుద్ర. రోజు ఎన్నో వేల వాహనాలు ఈ దారి వెంట వెళ్ళాయి. కానీ ఈ చెట్టుకేసి చూడనైనా చూడవు. చూసినా క్యాజువల్గా అంతే. కానీ రుద్రకు ఈ చెట్టు కూడా సృష్టిలో ఓ ముఖ్య భూమికను పోషిస్తుంది అనిపించింది. ప్రకృతి తనకు కావలసిన ఎన్నో కార్యక్రమాలను తాను కూడా అమలుపరుస్తోంది. పక్షులు, చీమలు, ఉడతలు, సీతాకోక చిలుకలు లాంటి జీవుల యొక్క చిన్న ప్రపంచానికి కూడా ఆధారమవుతూ నిశ్శబ్దంగా ఉపయోగపడుతోంది. అదేవిధంగా అబ్బాయి ప్రతి వ్యక్తి తల్లికి, ప్రకృతికి, దేవుడికి తన వంతు కర్తవ్యాన్ని అందించాలి. రుద్ర కళ్ళల్లోకి లోతుగా చూస్తూ అన్నాడు బాబా. ప్రతి వ్యక్తి తనలో తాను ఓ ప్రపంచమే. ప్రతి ఆత్మ ఈ సృష్టిలో తన వంతు పాత్ర తాను పోషిస్తూ ఉంటుంది. ఈ చెట్టులాగానే మనమంతా భూమాత మీద విషయాలు జరగడంలో ఆత్మ తలంలో కూడా మన పాత్ర మనం పోషిస్తాం. నువ్వు ఓ మంచి పని చేసిన ప్రతిసారి సత్యం వైపు ఓ కదలికను ఏర్పరిచి తద్వారా బ్రహ్మాండంలోని ప్రకంపనల మీద ఓ ప్రభావాన్ని చూపగలవు. ఇలా ప్రతి ఒక్కరూ సరి అయిన ప్రకంపనలను విశ్వంలోకి పంపితే ఎంతోమంది మనోస్థితులను మార్చడానికి ఉపయోగపడి నకారాత్మక ప్రకంపనలకు సరైన చర్యలకు అవకాశం ఉంటుంది. మనమంతా కలిసే ఈ సృష్టిని పరిణామపరంగా ముందుకు తీసుకువెళ్తున్నాము. నీ నుంచి వెలువడే ప్రకంపనలు ఆత్మతలాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. సరే, ప్రస్తుతానికి మనం ఈ చల్లని సెలయేటిలో ఒళ్ళు తడుపుకొని ఏదైనా తిని మన దారిన మనం వెళతాం. ముందు నీకు చాలా పని ఉంది చేయడానికి అని ముగించారు బాబా. తన మనస్సు లోతుల్లోని ఆలోచనలను బాబా ఎలా పసిగట్టారా అన్న ఆలోచన, నేను ఏం చేయాలి, ఏ పనిని నేను చేయాల్సి ఉంది అన్న ప్రశ్న రుద్ర మనస్సులో. బాబాను 2 ప్రశ్నలు అడగాలని ఉంది రుద్రకి. మొదటిది విశ్వాసం గురించి, రెండవది ఎందుకు కొంతమంది ఏవేవో లోపాలతో జన్మిస్తారు. అది దేవుడు వాళ్ళకి ఇచ్చిన శిక్ష అని అతనికి చెప్పబడింది. అయితే భగవంతుడు ఆటవికుడు కాదు అని రుద్ర విశ్వాసం. సెలయేరు నిశ్శబ్దంగా ప్రవహిస్తోంది. రుద్ర బాబా నడక మొదలుపెట్టారు. తనకన్నా బాబా వేగంగా నడుస్తున్నారు అని ఏమాత్రము అలసిపోవడం లేదని గమనించాడు రుద్ర. అలా నడవటానికి చాలా అనువుగా ఉంది వాతావరణం. సూర్యుని మేఘాలు కప్పివేయటంతో చల్లగాలి వీస్తూ అలసట చాలా తక్కువగా ఉంది. నిశ్శబ్దంగా నడుస్తున్నారు. పొలాలు ఎండిపోయి ఉన్నాయి. రైతులకు పండించడానికి కావలసిన వనరులను అందివ్వగలిగితే దేశంలో ఎక్కడా ఆకలి చావులు ఉండవు అనుకున్నాడు రుద్ర. నీటిపారుదల సౌకర్యాలను మరింత మెరుగు చేసి కాలువల ద్వారా నీటిని అందివ్వగలిగితే రైతు నీటి కోసం వర్షాల మీద మాత్రమే ఆధారపడకుండా పంటలను పండించగలుగుతాడు. ఎందరో రైతులు మెరుగైన జీవితాన్ని జీవించగలుగుతారు. వర్షాలు లేక పంటలు పండక ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య తగ్గిపోతుంది. వ్యవసాయం మీద ఆధారపడిన దేశాలు వ్యవసాయం మీదనే ఎక్కువగా దృష్టి పెట్టాలి. సంవత్సరం పొడుగునా వ్యవసాయానికి నీరు ఉండాలి. బాబా రుద్ర అటవీ ప్రాంతం ప్రవేశించారు.
బాబా రుద్ర అటవీ ప్రాంతం ప్రవేశించారు. అది చాలా చిన్నది, దట్టంగా లేదు. పగటి కాంతి పలుచగా మాత్రమే పరుచుకుని ఉంది. రకరకాల పరిమళాలు రుద్ర గమనిస్తున్నాడు. రుద్రకి హఠాత్తుగా యుఎస్లోని పెన్సిల్వేనియాలో ఉన్న స్వామి రామ హిమాలయన్ ఇన్స్టిట్యూట్ గుర్తొచ్చింది. ప్రపంచంలోనే చాలా అందమైన ప్రకృతి గల ప్రదేశం అది రుద్ర అభిప్రాయంలో. అడవులు, సెలయేళ్ళు, కొలనులు, జింకలు చుట్టూ తిరుగుతూ ఎటు చూసినా కొండలు. చాలా ఆహ్లాదంగా ఉంటుంది. వీటన్నింటినీ కప్పుతూ నీలాకాశం. వావ్ అనుకుని గుర్తు చేసుకున్నాడు రుద్ర. ఆ ప్రకృతిలో లీనమై, ఏకమై, మమేకమై తాదాత్మ్యం చెంది అక్కడే అందులోనే ఆత్మహత్య చేసుకుందామా అని కూడా అనుకున్నాడు. కానీ ఎందుకో అలా చేయలేకపోయాడు. చనిపోవాలని కాదు, అలా పిరికివాడిలా చనిపోవడం ఇష్టం లేక. అతనికి బాగా గుర్తు, ఆ అడవిలో మోకాళ్ల మీద వంగి బాబా కోసం, అతడి సాయం కోసం ఏడవటం. అలా ఏడ్చిన తర్వాత ఒక వెచ్చదనం, ఒక నమ్మకం తనలో ఏర్పడ్డాయి. ఎంతో ఎనర్జీ అతనిలో నిండింది. ప్రకృతి తన 2 చేతులు చాచి అతన్ని దగ్గరగా తీసుకుని లాలించి తనను హీల్ చేసిన అనుభూతి పొందాడు. కనీసం జీవించడానికి కావలసిన స్వస్థత అందింది. ఆలోచనల్లో ఉండిపోయాడు రుద్ర. ఆ రోజు నేను నీతోనే ఉన్నాను, నీ ఏడుపు విన్నాను, నిన్ను నా చేతుల్లోకి తీసుకున్నాను. ఎప్పుడైనా ఒక పిల్లవాడు ప్రేమతో నన్ను పిలిస్తే, నిజమైన ప్రేమతో పిలిస్తే నేను ఆ పిల్లవాడి దగ్గర ఉంటాను. ఒకవేళ ఆ బాలుడు కానీ బాలిక కానీ నన్ను తన దగ్గరే ఎప్పటికీ ఉంచుకోవాలని అనిపిస్తే ఆ రకంగానే వాళ్ళు నన్ను ప్రేమించాలి. నేను కోరేది ఒక ప్రేమను మాత్రమే, స్వార్థం లేని ప్రేమ. ఈ క్షణంలో ఉండు అబ్బాయి, ఈ అడవిని, ఈ వాతావరణాన్ని, ఈ క్షణాలను ఎంజాయ్ చెయ్యి. అప్పుడే నీ ఆత్మ ఈ జ్ఞాపకాల్లో మునకలయ్యగలదు. ఆపాడు బాబా. రుద్ర తల ఊపాడు. ఈ క్షణంలో ఉండటం అంటే వర్తమానంలో ఉండటం. ఇదే సృష్టికర్తతో అనుసంధానమై ఉండేది. ఈ క్షణంలో జీవించటం ద్వారా నీ గతం నిన్ను బాధ పెట్టదు, భవిష్యత్తుకై ఊహలు చెయ్యదు. అదే చక్కటి ఆరోగ్యానికి, మానసిక స్థితికి, చివరికి శాంతికి దారి. ఇద్దరు సెలయేటి గలగలలు వింటున్నారు. కాసేపటికి ఆ గలగలలే ఆహ్లాదకరంగా, సుందరనాదంగా వినిపించటం మొదలుపెట్టాయి. రుద్ర గాఢంగా శ్వాసించాడు. బాబా ముందుకు నడిచాడు. అతని పెదాలు భగవంతుని నామజపం చేస్తున్నాయి. బాబా నిశ్శబ్దంగా ఉన్నాడు, కానీ అతని వ్రేళ్లు కదులుతున్నాయి. అతని పెదాలు వేటును ఉచ్చరిస్తున్నాయి. కానీ రుద్రకి అర్థం కావటం లేదు. బాబా ఏదో భాషలో మాట్లాడుతున్నారు. పక్షులు కిలకిల రావాలు, ఏటి గలగలలు, చల్లటి చిరుగాలి, వారి పాదాల క్రింద నలిగిపోతున్న ఎండుటాకుల సవ్వడి. అంతే. బాబా పలుచని చెక్క పాదరక్షలు వేసుకుని ఉంటే రుద్ర షూస్ ధరించి ఉన్నాడు. ఏరుని చూసి ఇద్దరు చిన్నపిల్లల్లా నవ్వుకున్నారు. రుద్ర ఈ అన్నింటి పట్ల ఎంతో థ్రిల్కు గురి అవుతున్నాడు. ఇప్పుడు ఈ అడవిలో, ఈ చిన్న ఏటి దగ్గర, ఈ వృద్ధునితో, ఈ మారుమూల ప్రాంతంలో ఏదో నూతన జీవశక్తి రుద్రలో. ఏటి ప్రక్కన గల రాళ్ల మీద కూర్చున్నారు. ప్రకృతి అందాలని జుర్రుకుంటున్నారు. ఆ తర్వాత పాదరక్షల్ని వదిలి ఇద్దరు నీటిలోకి దిగారు. ఏమాత్రము లోతులేక పాదాలు మాత్రమే మునుగుతున్నాయి. రుద్ర కాసిని నీళ్లు దోసిళ్లతో పట్టి ముఖం, జుట్టు, మెడ కడుక్కున్నాడు. ఇద్దరు ఎంతోసేపు అలా నిల్చుండిపోయారు. బాబా రుద్రకేసి తిరిగి నవ్వారు. జీవిత ప్రవాహం మన అందరి ద్వారా ప్రవహిస్తుంది. మనం చేయవలసిందంతా దానితో కనెక్ట్ అయ్యి దానిలోకి ప్రవేశించడమే. ఒక్కోసారి అది మనల్ని ఆలోచనల అడవుల్లో గందరగోళంలో పడవేస్తుంది. కొంతమంది పూర్తి జీవితాల్ని ఒక్కసారైనా ఆ ప్రవాహపు చల్లని నీటిలో శుభ్రపడకుండా, ఆ అందాల్ని ఆస్వాదించకుండానే గడిపేస్తారు. కానీ మరికొందరు తమలో దాన్ని కనుక్కొని సేద తీరుతారు, బలాన్ని పుంజుకుంటారు. కావలసిందల్లా తమలోని జీవ ప్రవాహాన్ని విని దానిలో కలిసిపోవాలి. మీరు దాన్ని ధ్యానం అంటారు, నేను దాన్ని లోపలికి వెళ్ళడం అంటాను. నీ జీవన ప్రవాహం ఎండిపోతోంది.
ఈ సెలయేరులాగా. అందుకే దీని లోతు కొన్ని అంగుళాలు మాత్రమే ఉంది. నువ్వు ఎక్కువ కాలం నీ లోపలికి వెళ్ళి గడిపితే జీవధార పెరిగి నిన్ను పూర్తిగా కడిగేసి నీ అలసటను, మాలిన్యాన్ని, బాధను, నీ సంఘర్షణను తొలగిస్తుంది అంటూ బాబా రుద్ర చేతిని పట్టుకున్నారు. వంగి నీటిని ముట్టుకుని కళ్ళు మూసుకుని నీటితో ఏదో గుసగుసలాడారు. క్షణాల తరువాత నీటి మట్టం పెరిగినట్లు రుద్ర గమనించాడు. ఇద్దరూ ప్రయాణం సాగించారు. బాబా రుద్రకు ఒక ప్రదేశాన్ని చూపించారు. అక్కడ సముద్రముఖమై ఓ చిన్న ఇల్లుంది. దగ్గరలో చాలా కాటేజీలు ఉన్నాయి. రుద్ర ఇప్పుడు జనాలకు ఇంత దగ్గరగా ఉండలేదు. కానీ ఇప్పుడు బాబా ఉన్నారుగా, పర్వాలేదు అనుకున్నాడు. బాబాతో జీవించడానికి కొన్ని షరతులు ఉన్నాయి. ముఖ్యమైనవి ఏమిటంటే జనం మధ్య ఉన్నప్పుడు రుద్ర బాబాతో మాట్లాడకూడదు. అసలు బాబా అక్కడ ఉన్నట్లే ప్రవర్తించకూడదు. బాబా వైపు కూడా చూడకూడదు. వారించడానికి రుద్ర ప్రయత్నం చేద్దామనుకున్నాడు. కానీ ఓడిపోతానని తెలుసుకుని విరమించుకున్నాడు. బాబా పవర్ను రుద్ర అనుభూతి చెందుతున్నాడు. శరణాగతి అన్నది ఒక ఎంపిక కాదు, అది శ్వాస ఎంత సహజమో అంత సహజం. బాబా పెట్టిన మరో నిబంధన ఏమిటంటే బాబాని ఎవరికి పరిచయం చేయకూడదు. బాబా భౌతిక ఉనికి గురించి అస్సలు మాట్లాడకూడదు. 3వది రోజులో ఒకసారి భోంచెయ్యాలి. అది కూడా ఎంతోమంది విజిట్ చేసే ఒక హోటల్లో, అది కూడా బాబా లేకుండా. చివరిది తన కాటేజీలో పని అంతా ఎవరి సహాయం లేకుండా ఒక్కడే చెయ్యాలి. వీటన్నింటికీ ఒప్పుకుంటున్నావా అడిగారు బాబా. మీరు బాస్ కదా అన్నాడు రుద్ర. అతడే బాస్, ఆకాశం కేసి పైకి చూపిస్తూ అన్నారు బాబా. ఒప్పుకున్నాడు రుద్ర. ఇద్దరు సముద్రం కేసి నడిచారు. ఆ చల్లని నీళ్లలో కాళ్ళు తడుపుకున్నారు. చాలా ప్రశ్నలు నీలో ఉన్నాయి అని నాకు తెలుసు. సరైన సమయంలో వాటికి సమాధానాలు చెబుతాను. సరైన సమయం అన్నది చాలా ముఖ్యం. అలా కాకపోతే ముత్యాలను జంతువులకు పారేసినట్లు అవుతుంది. అదే జరిగితే ముత్యాలను విసిరేసినవాడు, ముత్యాలను అందుకున్నవాడు కూడా రెడీగా లేనట్లు బాబా ముగించారు. ఇద్దరు పొడి ఇసుకలో నడిచి ఆ మెత్తటి చల్లని బంగారు రంగు ఇసుకలో కూర్చున్నారు. సమీపంలో తమకు కనిపించే అనంత జలరాశి కేసి చూపు సారించారు. వర్తమానంలో జీవించడంతో గంటల తరబడి నిశ్శబ్దంగా ఉండటం అలవాటయ్యింది రుద్రకి. బాబాతో కలిసి ఇలా నిశ్శబ్దంగా ఉండటంతో రుద్ర ఎంతో శాంతిని అనుభూతి చెందుతున్నాడు. అంతేకాకుండా అతని మనస్సు, హృదయం, శరీరంలోని ప్రతి అణువు నెమ్మది పొంది నిశ్శబ్దంగా మారిపోయినట్లు గమనిస్తున్నాడు. జీవితపు పైభాగంలోనే ఇంతవరకు తిరుగాడిన తాను ఇప్పుడు మరింత లోతుల్లోకి వెళ్ళగలుగుతున్నట్లు తెలుస్తోంది. సముద్రపు నీళ్లు ఎన్నో రంగులుగా కనిపిస్తున్నాయి. ఉన్నట్లుండి హఠాత్తుగా రుద్రకి అతని పిల్లలు గుర్తుకు వచ్చారు. ఈ క్షణంలో వాళ్ళేమి చేస్తూ ఉండి ఉంటారు? వాళ్ళు తనని మిస్ అవుతున్నారా? వాళ్ళు తనని ప్రేమిస్తున్నారా? వాళ్ళు తనలోని బాధను, వారి పట్ల తన ప్రేమను తెలుసుకోగలుగుతున్నారా? అతని నిశ్శబ్దం కేవలం అతని బలహీనత కాదు, అది అతను మోస్తున్న ఓ సిలువ అని. ఆ నిశ్శబ్దం తనని బాధపెట్టి నిందవేసిన వాళ్ళ స్థాయికి దిగజారకుండా ఉంచగలుగుతోంది అని వాళ్ళకి అర్థమవుతుందా? తిరిగి ఫైట్ చెయ్యి అని అప్పుడప్పుడు తనకు చెబుతుంటారు. అయితే ఎవరితో పోట్లాడాలి? తన పిల్లల మీద, తల్లి మీద, తన రక్తం శ్వాస అయిన తన పిల్లలకి జన్మ ఇచ్చిన వ్యక్తి మీద తాను ఎలా పోట్లాడగలడు? తాను ఘోరంగా అవమానించబడ్డాడు, జీవోత్సవంలా తయారయ్యాడు. అయినా మౌనం వహించాడు. తన పిల్లలకు మరింత కష్టాన్ని ఇవ్వదలుచుకోలేదు. తన జీవితంలోని తప్పిదాలకు కొంతవరకు తాను కూడా బాధ్యుడే. కానీ పూర్తి తప్పిదం తన మీద ఆపాదించబడింది. జరిగింది ఏమిటంటే తన దయ, సానుభూతి సరికాని అర్హత లేని వ్యక్తుల పట్ల చూపించాడు. ఇదంతా ఒక నాటకం అబ్బాయి. నిశ్శబ్దం తన దారిని తాను సరిచేసుకుంటుంది. కాస్త సమయం తీసుకుంటుంది. స్వర్గ నరకాలను నువ్వే సృష్టించుకుంటావు. ఏది అలాగే ఉండిపోదు, ఎప్పుడు మార్పు చెందుతూ ఉంటుంది. అది ఒక విశ్వనియమం. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. అతడేమీ గుడ్డివాడు కాదు. అతను సృష్టించిన ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. మనం అందరం కూడా అతనిలో భాగమే. కాబట్టి మనలో ప్రతి ఒక్కరం అందరిలోని భాగమే అని బాబా చెప్పారు. ఒకరిని నిందించి అవమానించినప్పుడు నువ్వు భగవంతుడిని నిందించినట్లు, అవమానించినట్లే.
నిన్ను నువ్వు నిందించుకుని అవమానించుకున్నట్లే నిశ్శబ్దం మాటల్లోనే కాదు, ఆలోచనల్లో కూడా ఉండాలి. అదే ఎంతో ముఖ్యం. బయటకు నిశ్శబ్దంగా ఉండి లోపల విపరీతంగా ఆలోచిస్తూ ఎవరినో నిందిస్తూ ఉండటంలో అర్థమేమీ లేదు. బయట లోపల కూడా మౌనంగా ఉండాలి. నువ్వు బాధ పెట్టబడ్డావు, సహజమే. ఎవరైనా నీ చేతిని కట్ చేస్తే రక్తం కారుతుంది, నీకు బాధ కలుగుతుంది. కానీ అవతలి వ్యక్తిపై ద్వేషం, అసహ్యం లేనంత వరకు అంతా బాగానే ఉంటుంది. అసహించుకోవడం అన్నది అన్నిటికన్నా చాలా పెద్దది, బరువైనది. దాన్ని మోసే వ్యక్తిని చూసి స్వర్గాలు సైతం జాలి పడతాయి. ఎప్పుడు శాంతిగా ఉండు, నిశ్శబ్దంగా ఉండు. బాబా నవ్వాడు. రుద్ర కళ్ళల్లో నీళ్లు జారి బొగ్గల మీద ప్రవహించాయి. అతనెప్పుడు ఎవరిని అసహించుకోలేదు. అసహ్యం అన్నది ఆత్మను దహించి వేస్తుంది, జీవధారను హరించి వేస్తుంది. ఇంకా మనం విశ్వాసం గురించి చర్చించుకుందాం. చాలామంది అనుకునేది ఏమిటంటే వారికి విశ్వాసం ఉంది కాబట్టి వారి జీవితం పూలపాన్పులా ఉండాలని ఆశిస్తారు. వాళ్ళు డిమాండ్ చేస్తారు. వారికి విశ్వాసం ఉంది కాబట్టి జీవితంలో వారికి ఏ సమస్యలు ఉండకూడదని. ఒక మాటలో చెప్పాలంటే వారికి జీవితం సాఫీగా సాగిపోవాలి. ఏమాత్రం చిన్న ఒడిదుడుకులు వచ్చినా దేవుడిని ప్రశ్నిస్తారు. ఎందుకంటే వాళ్ళు తాము ఎంత బిజీగా ఉన్నా సమయాన్ని కేటాయించుకుని మరీ ప్రార్థనో లేక ఏదైనా మంచి పనో చేస్తారు. కాబట్టి పైనున్న స్వర్గం భగవంతుడు వీళ్ళని అన్ని రకాలుగా ఆదుకోవాలి, అలా ఆదుకుంటారన్న గట్టి నమ్మకంతో ఉంటారు. ఇలాంటి విశ్వాసం త్వరగా వీగిపోతుంది. వీళ్ళంతా చిన్నపిల్లల్లాంటి వాళ్ళు. తమ తమ అభిప్రాయాలకు తగ్గట్టుగా పైనున్న దేవుడు స్వర్గం స్పందిస్తారని ఆశిస్తారు. వాళ్ళు మంచి ఆత్మలే కానీ యవ్వన ఆత్మలు. జీవిత న్యాయాలు, నిబంధనలు తమ తమ గతంలో ముడిపడి ఉండి వారి భవిష్యత్తులో వారికి కావలసినవి ఇస్తాయి అని వారికి అర్థం కాదు. ఉదాహరణకు, ఒక పిల్లవాడు తీవ్రమైన ఆస్తమాతో బాధపడుతున్నప్పుడు ఐస్ క్రీం అడిగితే తల్లి కొనిపెట్టదు. కారణం, దానివల్ల పిల్లవాడు మరింత బాధపడవచ్చు, ఆసుపత్రుల పాలవ్వచ్చు అన్న ఉద్దేశంతో. కానీ పిల్లవాడు అలా అనుకోడుగా. విషయం అర్థం అయిందనుకుంటాడు. నీకు ఇంతకు ముందే చెప్పినట్లుగా ఒక జంతువుకు ముత్యాలు విసిరేయడం వల్ల ముత్యాలు వేస్ట్ అవుతాయి. విసిరిన వాడికి స్వీకరించిన జంతువుకు ఉపయోగం లేకుండా పోతాయి. దేవుడు ఎప్పుడు ఒక్క ముత్యం కూడా వేస్ట్ చేయడు ఆగారు బాబా నవ్వుతూ. ఈ బాబా చాలా వరకు షిరిడి సాయిబాబాలానే ఉన్నాడు. తెల్లటి కుర్త, గడ్డం, తలకు తెల్లని గుడ్డ, మెత్తటి చిరునవ్వు, లోతైన దయగల కళ్ళు. రుద్రకి అప్పుడప్పుడు ఇతడిని కౌగులించుకుందామన్న కోరిక పుడుతూ ఉంటుంది. రుద్ర బాబాని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. బాబాకి టీ ఇష్టం. ఫుడ్ పెట్టినా ఒకే ఇష్టంతో తింటాడు. అతడు పీల్చే చిల్లం మట్టి పైపు, అతడి టీ, అతడి నూనె దీపం ఇవే అతని ప్రియమైన వస్తువులు. అతడి టీ, అతడి నూనె దీపం ఇవే, ఆ చిల్లం మట్టి పైపు ఇవే అతని ప్రియమైన వస్తువులు. ఇక ఇప్పుడు రెండో రకమైన విశ్వాసపరుల గురించి తెలుసుకుందాం అన్నారు బాబా. ఈ రెండవ రకం వారు కాస్త పురోగమించిన ఆత్మలు, అయినా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో చిక్కుబడిపోయి ఉంటారు. గుర్తుంచుకో, మనం ఎవరి గురించి తీర్పులు చెప్పటం లేదు. వారి విశ్వాసాన్ని కానీ స్వచ్ఛత గురించి కానీ నిర్ణయం తీసుకోవటం లేదు. మనం ఎవరి గురించి తీర్పు చెప్పరాదు. నేను కేవలం వివిధ రకాల విశ్వాసాల గురించి, ఎవరిది అత్యంత ఉన్నతమైన విశ్వాసము అన్న విషయంపైన అభిప్రాయం చెబుతున్నాను. ఈ రెండవ రకం వారి విశ్వాసం గాఢంగా ఉంటుంది. దేవుడి మీద లేక గురువు మీద వారికి విశ్వాసం కాబట్టి అద్భుతాలు ఖచ్చితంగా జరుగుతాయి అని నమ్ముతారు. వారి జీవితాల్లో ఏవైనా కష్టకాలాలు వచ్చినప్పుడు వారు పెద్దగా చలించరు. సూర్యుడు తూర్పున ఉదయించి పడమర అస్తమించినట్లుగా తాము నమ్మిన దేవుడు లేదా మాస్టర్ వారిని ఆ కష్టం నుంచి బయటకు లాగుతారని నమ్ముతారు. నాకు దేవుడి మీద లేదా గురువు మీద పూర్తి విశ్వాసం ఉంది. నా సమస్య గురించి వాళ్లే చూసుకుంటారు. ఈ పరిస్థితి నుంచి తప్పకుండా బయటపడతాం, లేదా ఈ అనారోగ్యం నుంచి తప్పకుండా కోలుకుంటాను అనుకుంటారు. వారి విశ్వాసం ఎంతవరకు వెళ్తుందంటే, ఇది నా సమస్య కాదు, నా మాస్టర్, గురువు లేదా దేవుడి సమస్య కాబట్టి వాళ్లే చూసుకుంటారు అని కూడా అనగలుగుతారు. అంటే నాకు నీ మీద పూర్తి విశ్వాసం ఉంది, నా నమ్మకాన్ని వమ్ము చేయకు అని అనుకుంటారు. అంటే నేను నా సమయం, ప్రేమ, శక్తులను
నీ మీద పెట్టుబడి పెట్టాను కాబట్టి నువ్వు నన్ను ఈ స్థితి నుంచి క్రింద పడవేయకు అని చెప్పడం అన్నమాట. అయితే కొన్నిసార్లు చాలా కష్టతరమైన అనుభవాలను పొందవలసి ఉంటుంది. వాస్తవం ఏమిటంటే తమను నమ్మిన వారి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి, వారిని ఉన్నత స్థితుల్లోకి తీసుకువెళ్ళడానికి ఆ అనుభవాలను గురువే సృష్టి చేస్తాడు. లేదా అది తప్పనిసరిగా వాళ్ళు అనుభవించవలసిన కర్మ ఫలితాలై ఉండి గురువు లేదా మాస్టర్కు వాళ్ళు ఆ ఫలితాలు తప్పనిసరిగా అనుభవిస్తేనే వాటి నుంచి ఈ భౌతికతల విముక్తి లభిస్తుందని అనిపించినప్పుడు వాటిని ఆ సంబంధిత శిష్యులు అనుభవించేలా చేస్తారు. మాస్టర్ లేదా గురువుకు తెలుసు ఏది అతనికి మంచిదో. ఇప్పుడు చెప్పు, నాకు నీ మీద నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి ఫలానా కష్టం నాకు కలిగించుకొని నీ మాస్టర్తో చెప్పడం ఎలాంటిదంటే, నీ డాక్టర్తో నాకు నీ మీద నమ్మకం ఉంది కాబట్టి నా శరీరాన్ని కోసి ఆపరేట్ చేయకు అని చెప్పినట్లు ఉంటుంది. అలాంటప్పుడు సర్జన్ దగ్గరకు ఎందుకు వెళ్ళాలి? ఒకవేళ సర్జన్ దగ్గరికి వెళ్ళవలసి వస్తే పాపం అతని డ్యూటీ అతను చెయ్యనివ్వు. ఆపరేషన్ తప్పనిసరి అయినప్పుడు నువ్వు మళ్ళీ అనారోగ్య సమస్యతో బాధపడకూడదు అని నిర్ణయించుకో. నువ్వు దాని నుంచి కోలుకునేటప్పుడు బాధ ఉండకూడదని, త్వరగా కోలుకోవాలని కోరుకో. ఆపరేషన్ జరిగేటప్పుడు మరి తరువాత బాధ ఉండకూడదని కోరుకో. గుర్తుంచుకో అబ్బాయి, వీళ్ళందరినీ నేను జడ్జి చేయడం లేదు. కేవలం నీకు విశ్వాసం యొక్క వివిధ రకాలను గురించి వివరిస్తున్నాను. నేను ఓ చిన్న ప్రశ్న అడుగుతాను. నీ విశ్వాసం షరతులతో కూడిందా? నీ విశ్వాసం నీ గురించేనా? నీ జీవితంలోని అల్లకల్లోలం నీ దేవుడు లేదా మాస్టర్ లేదా నీ ప్రార్థనలు నిన్ను ఆ స్థితుల్లోకి నెట్టడం ద్వారా జరిగిందా? అంటే నీ మాస్టర్, నీ గురువు లేదా నీ దైవం యొక్క శక్తి కేంద్రాల్లో నీ సమస్య, నీ దుస్థితికి పరిష్కారం లేదా వారు నిన్ను ఆ స్థితిలో వదిలివేశారానా? అంటే వాళ్ళు తమ శక్తులను నీ ముందు పరుచుకోవాలా? ఎప్పుడైతే నీలో నాకు నీ మీద ఎంతో విశ్వాసం కాబట్టి నన్ను సమస్యల వలయంలోకి నెట్టివేయకుండా నేను కోరినవన్నీ నెరవేర్చు అన్న అభిప్రాయం ఉందో అబ్బాయి, అది షరతులతో కూడిన విశ్వాసం. అయితే నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఈ రకం భగవంతుడి పిల్లలు చాలా బలంగా తమ మాస్టర్తో లింకు ఏర్పరచుకుని ఉంటారు. చాలామంది ఇతరులు కంటే ఎక్కువగా. కాబట్టే వారి దైనందిన జీవితాల్లో ఏర్పడే సమస్యలు పరిష్కారంలో భాగంగా వారి ప్రార్థనలు, ఆధ్యాత్మికత వాళ్ళల్లో సహజంగా అబ్బి అవన్నీ కూడా వారి మాస్టర్ వారికి పెట్టిన పరీక్షలు అని భావించి వాటి నుంచి బయటపడుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే అగ్నిపర్వతం బ్రద్దలవుతుందో అప్పుడు వారి విశ్వాసం షరతులు విధించేస్తుంది. అయినా అలాంటి విపత్కర పరిస్థితుల్లో సైతం వాటిని మాస్టర్ ఆశీర్వాదంతో దయతో దాటేస్తారు. కానీ అది కూడా షరతులతో కూడిన విశ్వాసమై ఉంటుంది. బాబా చెప్పడం ఆపారు. రుద్రకు ఈ 2 రకాల విశ్వాసాలు బాగా అర్థమయ్యాయి. అతని జీవితకాలం మొత్తం ఈ 2 రకాల విశ్వాసాల మధ్య ఊగిసలాడాడు. ఇప్పుడిక అన్నింటికన్నా అత్యుత్తమమైన విశ్వాసం గురించి తెలుసుకుందాం అన్నారు బాబా. దాన్ని సంపూర్ణ శరణాగతి అంటారు. దీన్ని నేను ఎలా నిర్వచింపను? ఇది 2 వైపులా పదునుగా ఉన్న గడ్డి పరక లాంటిది. మరి ఒక మర్రి చెట్టు యొక్క బలమైన వేర్లలాగా బలమైంది. ఈ విశ్వాసం దైవాన్ని సైతం తన కోపాన్ని ప్రదర్శించడానికి వెనుకంజ వేసేలా చేస్తుంది. దైవ ప్రేమికుడు లేదా దైవ కుమారుడు ఎవరికైతే ఈ రకం విశ్వాసం ఉంటుందో వారిలో ఎలాంటి ఆశించడాలు ఉండవు, ఎలాంటి నిబంధనలు ఉండవు. కేవలం దైవానికి, మాస్టర్కు అంకితమై ఉంటాడు. ఆ దైవ కుమారుడు ఏదైనా విపత్కర పరిస్థితి ఏర్పడినప్పుడు అతడు పై 2 విశ్వాసకుల మాదిరి షరతులు విధించడు. అలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు నిజమైన విశ్వాసి ఎరుకతో ఉంటాడు. జరుగుతున్న ప్రతిదీ అది ఎలాంటిదైనా సరే తన మాస్టర్ పర్మిషన్తో తన జీవితంలోకి వస్తోంది. ఒక చేదు సంఘటన కానీ, రోగమైనా కానీ, ఎడబాటు కానీ, మరేదైనా కానీ తన మాస్టర్, గురువు ఉద్దేశపూర్వకంగానే వాటిని తన జీవితంలో ప్రవేశపెడుతున్నారు. ఆ ఉద్దేశం ఏమిటో తనకు తెలియనవసరం కూడా లేదు అన్న విశ్వాసంతో ఉంటాడు. ఆ విపత్కాలం ఏదో కారణం ఉండబట్టే ఇది వచ్చింది. ఆ కారణం తన మాస్టర్కు తెలుసు, తనకు తెలియనవసరం లేదు అని భావిస్తాడు.
ఈ రకమైన విశ్వాసంలో ఆ వ్యక్తి సిద్ధాంతం చాలా సాధారణంగానే ఉంటుంది. ఒక శ్వాస తీసుకోవాలన్నా, ఒక ఆకు కదలాలన్నా మాస్టర్ అంగీకారం ఉండాలి అన్నదే ఆ సిద్ధాంతం. అయితే ఈ సిద్ధాంతం మనం చెప్పుకున్నంత సులభం కాదు. ఆ వ్యక్తి తన శ్వాస, ఆలోచన, చర్య, కర్మ, జీవితం ఇక్కడ ఆవల వైపు కూడా మాస్టర్కే వదిలిపెడతాడు. ఆ వ్యక్తి తన జీవితకాలం మొత్తం ప్రతి క్షణము అత్యున్నతమైన విధంగానే జీవిస్తాడు. ఫలితాలను మాస్టర్కు లేదా గురువుకు వదిలిపెడతాడు. ఏ బహుమతి, ఏ సౌకర్యం, ఏ సంరక్షణ ఆశించడు. నిజానికి ఈ రకమైన విశ్వాసంలో ఆ వ్యక్తి తన మాస్టర్ నుంచి ఏ విధమైన రక్షణను సైతం ఆశించడు. ఎందుకంటే అది కూడా గురువు నుంచి ఆశించడమే అవుతుంది. ఈ రకమైన విశ్వాసంలోని వ్యక్తి అన్నీ తన మాస్టర్కి వదిలివేస్తాడు. మంచి జరిగినా, చెడు జరిగినా అది తన మాస్టర్ సంకల్పంతోనే జరుగుతోందని, మాస్టర్ సంకల్పంతో జరిగేది ఏదైనా సరిగ్గానే ఉంటుందని, అది ఒక అత్యున్నత పురోభివృద్ధికేనని భావిస్తాడు. ఈ రకమైన విశ్వాసానికి సంపూర్ణ శరణాగతి అవసరం. ఇది చాలా కష్టతరమైంది, కానీ చాలా గొప్పది. ఇది నిన్ను అన్ని రకాల ఆశించడాల నుండి ఫలితాలకు విశ్లేషణల నుండి నిన్ను విడుదల చేస్తుంది. విశ్లేషణల నుండి అన్ని విశ్వాసాల నుండి ఫలితాల తాలూకు విశ్లేషణల నుండి నిన్ను విడుదల చేస్తుంది. విజయమా ఓటమా, సంతోషమా విచారమా, బహుమానమా శిక్ష వగైరాల నుండి అన్నమాట. నువ్వు నీ జీవిత అత్యున్నత ప్రయత్నాలను నీ గురువుకు అర్పించు. మిగతాది నీ గురువుకు వదిలేయి. నాకు విశ్వాసం ఉంది కాబట్టి నా మాస్టరే అంతా చూసుకుంటాడు, నన్ను కష్టాల పాలు కానివ్వడు అన్న సిద్ధాంతం కాదు కావలసింది. నాకు నా మాస్టర్ పట్ల పూర్తి విశ్వాసం ఉంది. నా జీవితంలో ఏం జరిగినా మాస్టర్కు నాకంటే బాగా తెలుసు. జరిగేవన్నీ మాస్టర్ అంగీకారంతోనే జరుగుతున్నాయి. మాస్టర్ ఆశీర్వాదంతోనే జరుగుతున్నాయి అని భావించు. ఏది నీ జీవితంలోకి వచ్చినా దానిని స్వీకరించాలి. సకారాత్మకంగా ఫలితాలు ఎలాంటివైనా సరే మౌనంగా, సహనంగా స్వీకరించాలి. గుర్తుంచుకో, చెప్పడం తేలిక, చేయడమే కష్టం. ఈ సంపూర్ణ విశ్వాసం అంటే వ్యక్తి తన సొంత వ్యక్తిత్వాన్ని, గుర్తింపును కోల్పోవడమే. దేవుడి ప్రేమికుడైన ఈ వ్యక్తి ఆ మాస్టర్ యొక్క ఒక మాధ్యమంలా, ఒక పన్నిముట్టులా తయారవుతాడు. తన మాస్టర్ లేదా గురువుతో అనుసంధానంలో ఉంటాడు. తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి తన మాస్టర్ వ్యక్తిత్వాన్ని పుణికిపుచ్చుకుంటాడు. ఎంతగా నిన్ను నువ్వు కోల్పోతే అంతగా నువ్వు మాస్టర్తో కనెక్ట్ అవుతావు. నిన్ను నువ్వు కోల్పోయే కొద్దీ నీలో నీ మాస్టర్ వచ్చి చేరుతాడు. నువ్వు ఎంత తక్కువగా ఉంటే నీలో నీ మాస్టర్ అంత ఎక్కువగా ఉన్నట్లు. ఎవరైతే తమ మాస్టర్తో పూర్తిగా అనుసంధానమై ఉంటారో చివరికి వారు తమను తాము పూర్తిగా కోల్పోయి తమలో తమ గురువునే లేదా దైవాన్నే పొందుతారు. అప్పుడు వారు ఏం చేసినా, ఆలోచించినా, మాట్లాడినా, విన్నా తమ మాస్టర్ ద్వారానే జరుగుతాయి. చల్లని పాలల్లోకి తేనె కలిపినట్లు చిట్ట చివరికి తేనె, పాలు రెండూ తమ వ్యక్తిత్వాలను కోల్పోయి ఒకరిలో ఒకరు కలిసిపోయి ఫలితంగా మధురమైన మకరందంలా, దేవరసంలా మారిపోతారు. ఈ నిజమైన విశ్వాసం ఉన్న భగవత్ సంతానం ఈ జీవితానికి తమ అత్యున్నతమైన వాటిని ఇస్తుంది. అంతేకాక వారి జీవితాల్లో ఏం జరిగినా దాన్ని సకారాత్మకంగా స్వీకరిస్తారు. అంతేకాని వ్యతిరేకంగా భావించరు. తమ విశ్వాసాన్ని కోల్పోరు. నిజానికి తమ జీవితాల్ని అదే విశ్వాసంతో, అదే ప్రేమతో గడుపుతారు. తమ మాస్టర్ పట్ల ప్రేమ, విశ్వాసం ఏమాత్రం కోల్పోరు. గుర్తుంచుకో అబ్బాయి, విశ్వాసుల్లో తేడాను గమనించు. రెండు రకాల వాళ్ళు అన్నీ భగవంతునికి వదిలిపెడతారు. రెండు రకాల వాళ్ళు అన్నీ భగవంతునికి వదిలిపెడతారు. కానీ సంపూర్ణ శరణాగతి చేసుకున్న నిజమైన విశ్వాసి ఈ జీవితానికి తన వంతు అత్యున్నతమైన ప్రయత్నాల మొత్తాన్ని, ఏ బహుమానాలను, ఫలితాలను ఆశించకుండా చేస్తాడు. పాజిటివ్గా తీసుకుంటాడు. అదే మొదటి రకం విశ్వాసి జీవితానికి తన అత్యున్నత సేవలను ఇవ్వడు. ఎందుకంటే ఎలాగైనా అంతకుముందే నిర్ణయమైపోయి ఉంటుంది కదా, దేవుడి ద్వారా ఏది జరగాలో అది జరుగుతుంది అన్న అభిప్రాయంతో ఉంటాడు.
ఈ వ్యక్తి తనకందిన వ్యతిరేక ఫలితాల పట్ల పూర్తి నిరాశతో, నిస్పృహ, వ్యతిరేక భావాలతో ఉంటాడు. అలా ఇద్దరికి స్వర్గానికి భూమికి ఉన్నంత తేడా ఉంటుంది. ఆగారు బాబా. అంటే మీరు చెప్పిన అత్యున్నత విశ్వాసి ఎవరైతే సంపూర్ణ శరణాగతి అయి ఉంటారో వాళ్ళు ఎప్పుడూ అప్సెట్ అవరా, బాధపడరా అడిగాడు రుద్ర. అప్పుడప్పుడు ప్రతిచర్యలు, ప్రతిస్పందనలు, బయటికి పడటాలు ఉంటాయి. ఉదాహరణకు ఎవరైనా నీ చేతిని కత్తితో కట్ చేసినప్పుడు ఎలాగైతే ఓ అరుపు అరవడమో, ఏదైనా తిట్టడమో ఎలా చేస్తావో అలా ఉంటుందన్నమాట. అది సహజం. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ ప్రమాదం ఆ ప్రథమ అరుపు లేదా తిట్టు లేదా కోపం, బాధ తర్వాత నువ్వు ఆ ఫీలింగ్స్ని అలాగే నీ మనసులో, హృదయంలో ఉంచుకుంటావా? ప్రతీకారం తీర్చుకుందామని అనుకుంటావా? ఆ సంఘటనకు దేవుణ్ణి లేదా మాస్టర్ని నిందిస్తావా? నీ హృదయం, మనస్సు, ఆత్మలో ఏం నింపుకుంటావో దాన్ని బట్టి నీ విశ్వాసం, నీ ఆధ్యాత్మిక ప్రగతి ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకి ఒక వ్యక్తి అలాంటి సంఘటనప్పుడు బయటికి ఏమి స్పందించకుండా లోపల ఆ కోపం, ప్రతీకార ఆలోచన ఉంచుకొని ఆ సమయానికి తనను ఆదుకోకుండా వదిలేశాడు అని తన మాస్టర్ని నిందిస్తూ ఉంటాడనుకుందాం. అదే సంఘటనల పట్ల మరో వ్యక్తి బయటికి వెంటనే ప్రతిస్పందించి అరిచి ఆపై వెంటనే అలా అరిచినందుకు క్షమించమని అడిగి జరిగిన సంఘటనల పట్ల సకారాత్మకంగా స్వీకరించి, అంగీకరించి విశ్వాసంతో ఉంటాడు. గుర్తుపెట్టుకో, ప్రతిచర్య మానవ సహజం. ఆ సంఘటన పట్ల నువ్వు ఎలా స్వీకరించి జీవిస్తావు అన్నది నువ్వు ఆధ్యాత్మికంగా ఏ స్థితిలో ఉన్నావు అన్న దానిని నిర్ణయిస్తుంది. ఆపారు బాబా. ఇద్దరూ లేచి నుంచున్నారు. కాటేజీ వైపు నడక సాగించారు. రుద్ర కిచెన్లోకి వెళ్ళాడు. 2వ కప్పు టీ తయారు చేయటానికి, అలాగే టోస్ట్ తయారు చేశారు. బాబాకు వేడివేడి టోస్ట్ వెన్నతో తినడం ఇష్టం. చిన్నపిల్లాడిలా తింటాడు. బాబా తినేటప్పుడు గమనించడం రుద్రకి చాలా ఇష్టం. తన పిల్లలు తింటున్నప్పుడు చూస్తుంటే కలిగే ఆనందమే ఇప్పుడు కూడా కలుగుతోంది. చాలా కాలం తర్వాత రుద్ర పళ్ళు, తినుబండారాలు షాపింగ్ చేశాడు. కొత్త వంటకం ఒకదాన్ని ప్రేమగా వండాడు. తన పిల్లలకి అలా వండి పెట్టేవాడు. సూప్సు, జ్యూసు, సలాడ్సు, శాండ్విచ్ను వగైరా వాళ్ళు తింటుంటే వాళ్ళకి ఎదురుగా కూర్చుని గమనించేవాడు. వాళ్ళు కేరింతలతో టీవీ చూస్తూ ఎంజాయ్ చేసేవారు. బయట ప్రపంచాన్ని మర్చిపోయేవారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాలుక రుచి మర్చిపోయింది. అయితే ఇప్పుడు తన దగ్గర బాబా ఉన్నారు. గుండెల్లోని బరువు కాస్త తేలిక పడింది. శ్వాస కాస్త సులభంగా తీసుకోగలుగుతున్నాడు. రాత్రిళ్ళు త్వరగా గడిచిపోతున్నాయి. బాబా వాకింగ్కి వెళ్ళి గంటలు గంటలు మాయమైపోయినప్పుడు ఆ ఎడబాటు తెలుస్తోంది రుద్రకి. బాబా తనతో ఉన్నప్పుడు, బాబాకి ఏదైనా తినడానికి పెట్టినప్పుడు, బాబా పాదాలు ఒత్తుతున్నప్పుడు, అతనికి స్నానం కోసం ఏర్పాట్లు చేసినప్పుడు, బాబాకు పొగ పీల్చడానికి చిల్లం రెడీ చేసినప్పుడు ఆత్మహత్య గురించి ఆలోచనలు రావడం లేదు. బాబాను చూసుకుంటుంటే తన పిల్లల్ని సంరక్షణ చేస్తున్నట్లే ఉంది. మరో సంగతి ఏమిటంటే తనకు మద్యం తాగాలనిపించటం లేదు. తాను ఒక్కడే భోజనానికి బయటకు వెళ్ళినప్పుడు లేదా బాబా కొన్ని గంటల పాటు తనతో లేనప్పుడు త్రాగుతున్నాడు. అలా త్రాగడం కూడా తగ్గిపోయింది. ఆలోచనల్లో ఉన్నాడు రుద్ర, ఈ ముసలాడికి కాస్త తిండి పెట్టి ఆ టీ ఇవ్వు నాయనా. బాబా మాటలతో ఈ లోకంలోకి వచ్చాడు రుద్ర. రాత్రి భోజనం ఇంట్లో తయారు చేసుకున్న పెరుగు, వేయించుకున్న మసాలా బంగాళాదుంపలు, గోధుమ బ్రెడ్, తాజా సలాడ్లు, పచ్చిమిర్చి, ఊరగాయలతో ముగించారు. బీచ్లో నడుస్తున్నారు. రుద్ర తాజా మామిడి పళ్ళు కోసి పెట్టాడు బాబాకి. తాను మామిడి పళ్ళు తినడం మానేశాడు. ఆ పండు తన పిల్లలతో గడిపిన ఆనందకర క్షణాలను గుర్తు చేస్తుంది. బాబా తినమని బలవంతం చేయలేదు.
తన అంతఃచేతనలో దాగిన విషయాలు కూడా బాబా పసిగట్టగలుగుతున్నారు. రుద్ర తన నడక ఆపాడు. బాబా కదిలే పెదాలు, చేతులు చూడటానికి పౌర్ణమికి 2 రోజుల ముందు రాత్రి కావడంతో ఆకాశం ప్రకాశవంతంగా ఉండి చక్కగా బాబా కనబడుతున్నారు. నీకు ఓ రహస్యం చెప్పని, అది చాలా సింపుల్. తన పేరు చెప్పి చేసే పోట్లాటలు, ఒకరిని ఒకరు చంపుకోవటాలు దేవుడికి ఇష్టం ఉండదు. ఈ మత పెద్దలు, ఆధ్యాత్మిక నాయకులు దేవుడిని, అతని పేరును వాడుకుని ప్రజలను తప్పుదారి పట్టించి నేరాలకు ఉసికొల్పడంతో వాళ్ళు కోరి కష్టాలలో పడతారు. వారు తరువాత తీసుకునే నరకప్రాయమైన జన్మలను నేను వర్ణించలేను. జనం యొక్క ఆధ్యాత్మిక పరిణామాన్ని మిస్యూజ్ చేయటం చాలా పెద్ద పాపం. నువ్వు వినే ఉంటావు, ఒక ఆత్మ మానవ జన్మలోకి రావడానికి మిలియన్ల జీవితకాలాలు పడుతుంది. ఆపై మనిషిగా ఎన్నో జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. ఎప్పుడైతే నీలోని దైవత్వాన్ని గురించి, నీ దైవం లేదా మాస్టర్తో నువ్వు పూర్తిగా మమేకమై ఉంటావో అంతవరకు జన్మలు తీసుకుంటూనే ఉంటావు. కాబట్టి ఆలోచించు. ఒక ఆత్మ మానవ జన్మలోకి రావటానికి వచ్చిన తర్వాత తనలోని దివ్యత్వాన్ని గుర్తించటానికి ఎన్ని జీవితకాలాలు కావలసి ఉంటుందో. ప్రతి ఆత్మ ప్రతి అనుభవాన్ని పొంది దాని నుంచి పురోగమించి మరో అనుభవం కోసం వెళ్ళి దానిని కూడా అధిగమించాల్సి ఉంటుంది. ఇలా ప్రతి అనుభవాన్ని, ప్రతి ఉద్వేగాన్ని సకారాత్మకంగా ఎప్పుడు అంగీకరిస్తుందో అప్పుడు ఆత్మతలాల్లోకి శాశ్వతంగా కదిలి వెళ్ళేందుకు సిద్ధపడుతుంది. తద్వారా వారు ఒక కార్యకర్తగా, ఒక మార్గదర్శిగా లేదా ఒక దేవదూతగా తయారై భగవత్ సాన్నిధ్యానికై తపించే వారికి సాయపడతారు. ప్రకృతి ఆ ఆత్మ ఆ స్థాయికి వెళ్ళేదాకా అవసరమైనన్ని జీవితకాలాలను రెడీ చేస్తుంది. ఇప్పుడు చెప్పు, బాగా పరిణితి పొంది ఆధ్యాత్మికంగా ఎంతో పురోగమించిన ఒక వ్యక్తి తన స్థితిని, పవర్ని, తన చాతుర్యాన్ని ఉపయోగించి ప్రజలను మభ్యపెట్టో, మాయ చేసో, చంపడానికో భగవంతుని పేరును వాడుకున్నట్లయితే భగవంతుడు లేదా ప్రకృతి ఊరికే ఉంటుందా? కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది కదా. అలాంటి వాళ్ళు మళ్ళీ తమ మొదటి ఏకకణ జీవి నుంచి తమ పరిణామాన్ని మొదలు పెట్టాల్సిందే. అయితే ఆ ఆత్మకు తెలుసు తాను తప్పు చేశానని. కాబట్టి తన దిగజారుడితనాన్ని మోస్తూ ఉంటుంది. తన జీవిత ప్రయాణం మొత్తం ఆ ఆత్మ ఆ విచారాన్ని మోస్తూ ఉంటుంది. కానీ అసలు కారణం ఏమై ఉంటుందో తెలియకుండా ఉంటుంది దానికి. ఇది కర్మ పనిచేసే తీరు. మళ్ళీ వచ్చే 100 సంవత్సరాల కాలంలో ఆ ఆత్మ ఆ విచార భారాన్ని మోస్తూ ఏమిటి ఇలా, ఎందుకు ఇలా అన్నది తెలుసుకోలేకనే పోతుంది. గుర్తుంచుకో, చంపడం అన్నది పాపం. ఒక వ్యక్తి భగవంతుడికి ఎంతో దగ్గరగా వచ్చిన తర్వాత కూడా కోపంతోనో పగతోనో ఎవరినైనా చంపితే, అది కూడా దేవుడి పేరు చెప్పి చంపితే కనుక ఆ ఖూని వేరే మలుపు తీసుకుంటుంది. ఇది ఎలాంటిదంటే, ఒక సర్జను తనను నమ్మి తన దగ్గరకు వచ్చిన రోగులను కావాలని చంపటం లాంటిది. ఆపరేషన్ బల్లపై పడుకుని కూడా సర్జను మీద అంతులేని విశ్వాసంతో ఉన్నప్పుడు వారిని ఆ స్థితిలో చంపటం దారుణం. ఆత్మ వాటన్నింటికీ అకౌంటు చూసుకుంటుంది. అన్ని మంచి పనులకు కూడా అకౌంటు చూసుకుంటుంది. ఆపై ఆ ఆత్మ తన పురోగతికి, ఆధ్యాత్మిక పెరుగుదలకు ఏది మంచిది అన్నది తానే నిర్ణయించుకుంటుంది. వర్షాలు మొదలయ్యాయి. బాబా, రుద్ర ఇద్దరూ వరండాలో కూర్చుని భూమాతపైకి స్వర్గాలు కురిపించే నీటి జల్లుల్ని చూస్తున్నారు. సముద్రం ముదురు రంగు పులుముకొని అందంగా ఉంది. ఆకాశం రంగురంగుల మేఘాలలో నిండి ఉంది. భూమి మీద నుంచి వస్తున్న మట్టి పరిమళం పరవశుల్ని చేస్తోంది. కొబ్బరి చెట్లు, ఎన్నో పూల మొక్కల కుండీలు వాతావరణానికి మరింత వన్నె తెస్తున్నాయి. చూడు అబ్బాయి, నీ చుట్టూ ఉన్న ఈ అందం అంతా భూమే నీకు ఇస్తోంది, స్వర్గం కాదు. దైవ సృష్టిలోని ప్రతిదీ దానికే చెందిన ఓ ప్రత్యేకతతో ఉండి, ఆ ప్రత్యేకత అరుదైన ఉనికి దానికి మాత్రమే చెంది ఉంటుంది. భూమికి కూడా తనదైన ఓ ప్రత్యేకత ఉంది.
ఆ ప్రత్యేకత స్వర్గాలలో కూడా లేదు. పైనుంచి పడే వర్షాన్ని చూడటం, ఆ వర్షానికి వాతావరణం నుంచి వచ్చే ప్రతిస్పందన, ఇదంతా ఏ స్వర్గంలోనూ ఉండదు. చూడు, పొడమి తల్లి ఈ వర్షానికి ఎలా స్పందిస్తోందో. నువ్వు కళ్ళు మూసుకున్నా ప్రకృతిలోని మార్పులను నువ్వు గమనించగలవు. చూడు, సూర్యుడి తొలి కిరణాలకు ఈ ప్రకృతి ఎలా స్పందిస్తోందో. ఉదయం ప్రకృతి ఆనందంగా, కృతజ్ఞతగా, వినయంగా ప్రతిస్పందిస్తోంది. ప్రతి ఉదయం ప్రకృతి ఆనందంగా, కృతజ్ఞతగా, వినయంగా ప్రతిస్పందిస్తోంది. మరి మనుష్యులకు ఏమైంది? ఎందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తారు? నువ్వు చివరిసారిగా ఎప్పుడు సూర్యోదయానికి థ్యాంక్స్ చెప్పావో చెప్పు. సూర్యుడు నీకు కాంతిని, వెచ్చదనాన్ని ఇచ్చినందుకు ఎప్పుడు థ్యాంక్స్ చెప్పావో చెప్పు. మరో రోజు జీవించే అవకాశం ఇచ్చినందుకు దేవుడికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పావో చెప్పు. చెప్పు రుద్ర, నువ్వు చల్లటి నీళ్లు త్రాగినప్పుడు దేవుడికి థ్యాంక్స్ చెప్పావా? లేదు. ఎందుకు అంటే నీరు త్రాగడం అనేది నీ జన్మ హక్కు అని అనుకుంటున్నావు. అదే ఒక జంతువు లేదా పక్షి నీళ్లు త్రాగేటప్పుడు చూడు, అందులో ఒక కృతజ్ఞతా భావం ఉంటుంది. ఎందుకంటే వాటికి తెలియదు మళ్ళీ మరోసారి నీళ్లు త్రాగడం అనే అనుభూతిని ఎప్పుడు పొందుతామో అనేది. అందుకే నీళ్లు త్రాగే ప్రతిసారి ప్రకృతి పట్ల, పైనున్న దేవుడి పట్ల ఆ కృతజ్ఞతాభావం. బాబా చిల్లంను వెలిగించారు. కొన్నిసార్లు దాన్ని పీల్చి రుద్రకి ఇచ్చారు. రుద్ర కూడా పీల్చాడు. రుద్ర ఆలోచనలో పడ్డాడు. అవును, ప్రకృతి అంతా ఒకే లైఫ్ ఫోర్స్తో అనుసంధానమై ఉంది. ఎవరికి వాళ్ళు దేనికదే వేరుగా ఉన్నట్లు అనిపించిన 2 కుక్కలు వారి బంగ్లాలోకి నడుచుకుంటూ వచ్చాయి. ఒకటి అందంగా బ్రౌన్ కలర్లో ఉంది, మరోటి తెల్ల మచ్చలతో ఉంది. రుద్ర లోపలికి వెళ్ళి 2 గిన్నెలతో వచ్చాడు. వాటిలో రకరకాల బిస్కెట్స్ ముక్కలు ఉన్నాయి. వాటిని ఆ కుక్కల ముందు పెట్టాడు. వర్షం కురుస్తూనే ఉంది. బిస్కెట్లు కరకరా నములుతూనే ఉన్నాయి కుక్కలు. వర్షం పడుతున్న శబ్దం, గాలి వీస్తున్న చిరుసవ్వడి, పక్షుల కుహు కుహు రాగాలు, 2 కుక్కల బిస్కెట్లు నమిలే శబ్దం. రుద్ర ఈ ప్రకృతి సంగీతాన్ని ఎంత అద్భుతంగా ఎప్పుడూ విని ఉండలేదు.